మత రాజకీయ కార్డు ఫెయిల్ అయ్యింది. దాంతో కుల రాజకీయ కార్డు తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తాజాగా చేస్తున్న ప్రకటన అదే. తన పార్టీని ఓబీసీలు, బీసీలు నడిపే విధంగా నార్త్ ఇండియాలో పగ్గాలు వాళ్ళకే అప్పచెప్తారట. బీహార్ పగ్గాలు కూడా వాళ్ళకే అప్పచెప్తారట. ఓవరాల్గా ఓబీసీసు, దళితులు, ట్రైబల్స్ వాళ్లే తమ ఆయుధం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. వాళ్ళ చేతికే పార్టీ పగ్గాలు అప్పచెప్తామని. అసలు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి అప్పచెప్పారు కదా, మరి ఈయన ఎందుకు నాయకత్వం వహిస్తున్నారు అక్కడ? ఈయన పక్కకి వెళ్ళిపోవాలి కదా, ఆయన చెప్పినట్టు ఈయన వినాలి కదా, ఎందుకు చేస్తున్నారు అంటే సిఎల్పి లీడర్. మరి ఇంతకుముందు ఎందుకు తీసుకోలేదు నువ్వు? లాస్ట్ ట్రిప్ ఎందుకు వదిలేసావు అంటే అప్పుడు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి. ప్రతిపక్ష హోదా చట్టబద్ధమైన హోదా వచ్చినప్పుడేమో ఈయన పొందుతారు. మరి ఈయన అక్కడ కదా ఓబీసీలకు ఇవ్వాల్సింది, అక్కడ కదా దళితులకు ఇవ్వాల్సింది, అక్కడ కదా గిరిజనులకు ఇవ్వాల్సింది. ప్రధానమంత్రి పదవి నేను తీసుకోను, వాళ్ళని పెడతాను అని చెప్పు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు.